సో నేను ఒక ఐటీ కోర్స్ అయితే నేర్చుకుందాం అనుకుంటున్నాను. నాకు నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ మంచి డిమాండ్ ఉండేది. అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఐటీ కంపెనీస్ ఆ టెక్నాలజీ యూజ్ చేయాలి. అండ్ అదేవిధంగా ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయి ఉండి కూడా ఏదన్నా వేరే దానిలోకి స్విచ్ అవ్వాలి, కొంచెం నాకు హై ప్యాకేజ్ రావాలి అలా అనుకునే వాళ్ళందరూ కూడా ఒక హైయెస్ట్ డిమాండ్ టెక్నాలజీ ఉందండి. అది సర్వీస్నౌ డెవలపర్. సర్వీస్నౌ డెవలపర్కి మంచి డిమాండ్ ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అదర్ కంట్రీస్లో కూడా లైక్ యుఎస్, కెనడా ఆర్ యూకే, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లో కూడా మీకు ఈ సర్వీస్నౌ డెవలపర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి కంపెనీస్లో. మరి ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎందుకు అంత సర్వీస్నౌ డెవలపర్ అంత క్రేజీ ఉంది, అన్ని ఓపెనింగ్స్ ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఎందుకు అంత ట్రస్ట్ చేస్తున్నాయి సర్వీస్నౌ డెవలపర్ ప్లాట్ఫామ్ని, ఓకే దాని వెనకాల రీజన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ అదేవిధంగా ఈ సర్వీస్నౌ డెవలపర్ కోర్స్ మీద కూడా కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉందండి. ఎందుకంటే చాలామంది ఆల్మోస్ట్ ప్రజెంట్ మన ఇండియాలో సర్వీస్నౌ డెవలపర్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నారు. ఓకే, సో ఎందుకంటే ఇది షార్ట్ టర్మ్ అండ్ డ్యూరేషన్ కూడా ఎక్కువ ఉండదు. ఒక 2 months ఆర్ 3 monthsలోనే కోర్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో అండ్ జాబ్ రావడానికి వితిన్ 3 to 5 monthsలో జాబ్ తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సర్వీస్నౌ డెవలపర్ వల్ల. సో ఇంకా మనం మెయిన్ పాయింట్ డిస్కస్ చేస్తే, ఎందుకు సర్వీస్నౌ డెవలపర్ అంత క్రేజీ, అన్ని జాబ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నాయంటే దానికి రీజన్ ఏంటంటే, సపోజ్ ఒక పెద్ద కంపెనీ తీసుకోండి, 10,000 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. అదే సర్వీస్నౌ లేకపోతే ఒక ఎంప్లాయీకి ల్యాప్టాప్ ఇవ్వాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మాన్యువల్ వర్క్ స్టార్ట్ చేస్తారు. లైక్ ఎంప్లాయీస్కి ఈమెయిల్ పంపటం, మేనేజర్కి అప్రూవల్ ఇస్తాడు, ఆ తర్వాత ఐటీ టీమ్కి మెయిల్ వెళ్తుంది, ఆ తర్వాత యాసెట్ టీమ్కి ల్యాప్టాప్ అరేంజ్ చేయటము, తర్వాత హెచ్ఆర్ అప్డేట్ చేస్తుంటాడు. ఈ ప్రాసెస్ అంతా కూడా మాన్యువల్ వర్క్లో జరుగుతుంది. అండ్ చాలా ఈమెయిల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అండ్ సమ్ ఎర్రర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ సమ్ టైం డిలే అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే టైం వేస్ట్ అవుతుంది, అండ్ అదేవిధంగా ప్రొడక్టివిటీ అనేది డౌన్ అయిపోతుంది, అండ్ కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. మరి సర్వీస్నౌ కానీ టెక్నాలజీని ఆ ప్లాట్ఫామ్ కానీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, సో ఈ రిక్వెస్ట్లన్నీ కూడా ఒక సర్వీస్ పోర్టల్లో యాడ్ చేస్తారు. అండ్ రిక్వెస్ట్ న్యూ ల్యాప్టాప్ అనే క్యాట్లాగ్ ఐటెం పైన క్లిక్ చేస్తాడు. అప్పుడు సర్వీస్నౌ ఆటోమేటిక్గా మేనేజర్ అప్రూవల్కి పంపుతుంది. అండ్ అప్రూవల్ వచ్చిన వెంటనే ఐటీ టీమ్కి టాస్క్ క్రియేట్ చేస్తుంది, యాసెట్ టీమ్కి నోటిఫికేషన్ పంపుతుంది, ఎంప్లాయీకి స్టేటస్ అప్డేట్ చూపిస్తుంది, అన్ని రికార్డ్స్ సేవ్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ మాన్యువల్ వర్క్ అనేది ఉండదండి. ఈ వర్క్ ఫ్లోని క్రియేట్ చేయడానికి సర్వీస్నౌ డెవలపర్ అయితే ఉంటారనమాట, మనల్ని హైర్ చేసుకుని ఉంటారు. అంతేగాని ఏదో రిక్వెస్ట్ రైజ్ చేసి టికెట్ రైజ్ చేసి పంపడానికి కాదు. అది వేరే పర్సన్, అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ కంపెనీలైనా చేస్తుంటారు. అది నాట్ ఓన్లీ ఐటీ సెక్టార్స్, ఈవెన్ అదర్ సెక్టార్స్లో కూడా టికెట్స్ రైజ్ చేయటము, రిక్వెస్ట్ పంపడం అది ఎవరైనా చేస్తారు. బట్ ఆ బిహైండ్ ద సీన్స్ ఎప్పుడైతే యూజర్ రిక్వెస్ట్ సెండ్ చేస్తారో అప్పుడు ఆ ఫామ్స్ క్రియేట్ చేయడం కానీ, ఆ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్ జరగడం కానీ, ఆ సర్వర్ సైడ్లో లాజిక్స్ రాయటం కానీ, ఆర్ డేటాబేస్ టేబుల్స్ని క్రియేట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఈ వర్క్ ఫ్లో, ఈ ఆటోమేషన్ వర్క్ ఫ్లోని డెవలప్ చేయడానికే ఈ సర్వీస్నౌ డెవలపర్ అనేది ఈ మెయిన్ రోల్ అండి, మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎనీ కంపెనీ. ఇంకొక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాము. సపోజ్ ఒక న్యూ ఎంప్లాయీ ఆన్బోర్డింగ్ చేయాలనుకోండి, ఆ ప్రాసెస్కి ఎలా ఉంటాయి స్టెప్స్. సో ఎంప్లాయీ జాయిన్ అవ్వగానే ల్యాప్టాప్ రెడీ కావాలి, ఈమెయిల్ ఐడి క్రియేట్ చేయాలి, VPN యాక్సెస్ ఇవ్వాలి, ఎంప్లాయీ ఐడి జనరేట్ చేయాలి. ఇలాంటి ప్రాసెస్ అన్నిటికి కూడా ఒక వర్క్ ఫ్లో ఆటోమేషన్ని ఈ సర్వీస్నౌ డెవలపర్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు 10,000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో కనీసం ఒక 1,000 మెంబర్స్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ 1,000 మెంబర్స్కి మాన్యువల్గా వర్క్ జరగడానికి చాలా ప్రాసెస్, చాలా డిలే అవుతుంది, టైము, కాస్ట్ ఇవన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట, పెరిగిపోతుంటాయి. అదే మీరు ఈ వర్క్ ఫ్లో ఆటోమేషన్ కానీ యూజ్ చేశారంటే, సర్వీస్నౌ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తే అవన్నీ కూడా వితిన్ మినిట్స్లో వచ్చే రిక్వెస్ట్లన్నీ కూడా వితిన్ మినిట్స్ ఆర్ అవర్స్లోనే కంప్లీట్ అయిపోతాయి. ఓకే, అదే మీకు మామూలుగా మాన్యువల్ వర్క్ అయితే మాత్రం అది డేస్ పడుతుంది, డిలే అవుతుంటాయి ప్రాసెస్, ఎర్రర్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల టైం సేవ్ అవుతుంది, కాస్ట్ తగ్గుతాయి, అండ్ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, సో అందుకే సర్వీస్నౌ డెవలపర్స్ ప్రాజెక్ట్స్ మీద మేజర్లీ మెయిన్ MNC కంపెనీస్ అన్నీ కూడా హ్యూజ్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నాయి. మరి సర్వీస్నౌ డెవలపర్ యొక్క డైలీ యాక్టివిటీ, డైలీ లైఫ్ ఎలా ఉంటుందంటే, సో క్యాట్లాగ్ ఐటమ్స్ క్రియేట్ చేయటం, ఫామ్ డిజైన్ చేయటం, అండ్ ఫ్లో డిజైన్ వర్క్ ఫ్లోని డెవలప్ చేయటం, REST API ఇంటిగ్రేషన్ చేయటం, బిజినెస్ రూల్స్ని డెవలప్ చేయటం, క్లయింట్ స్క్రిప్ట్ డెవలప్ చేయటము, నోటిఫికేషన్స్ కాన్ఫిగర్ చేయటం. సో ఇలాగ చెప్పుకుని పోతే చాలా రకాల యాక్టివిటీస్ అయితే వాళ్ళ డే టు డే లైఫ్లో అయితే ఉంటాయండి. అదే సర్వీస్నౌ డెవలపర్. అండ్ అదేవిధంగా AI టెక్నాలజీ కూడా ఈ సర్వీస్నౌ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది.
లైక్ ఏఏ ఫీచర్స్ కావచ్చు, ఏఏ ఏజెంట్ కావచ్చు, న్యూ అసిస్ట్ కావచ్చు, ఇలాగా ఏఏ టెక్నాలజీని కూడా ఈ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఇంటిగ్రేట్ చేస్తుంది అండ్ ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువగా ఇంప్లిమెంట్ చేస్తారు ఏఐ టెక్నాలజీ చేసి. కంపెనీస్ కావాల్సింది ఏంటంటే మాన్యువల్ వర్క్ని తగ్గించి కంప్లీట్గా వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ అంతా కూడా ఆటోమేషన్లోకి కన్వర్ట్ చేస్తున్నాయి. సో అందువల్ల మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని దీంట్లోకి అడాప్ట్ అవుతున్నాయి కాబట్టి సర్వీస్ నౌ ప్లాట్ఫామ్కి, అండ్ అదేవిధంగా డిమాండ్ కూడా అండ్ సర్వీస్ నౌ రిక్వైర్మెంట్ కూడా యూజ్ అయితే రాబోతుంది నెక్స్ట్ 3 to 5 yearsలో. సో అందుకే మీకు కాన్ఫిడెంట్గా నెక్స్ట్ 3 to 5 yearsలో ఏ టెక్నాలజీ బాగా డిమాండ్ ఉంటుంది అంటే ఈ సర్వీస్ నౌ డెవలపర్ అయితే ఉంటుందండి. అండ్ ప్యాకేజ్ కూడా ఎక్కువగా ఇస్తున్నారు. ఎందుకు రీజన్ ఏంటంటే వర్త్ఫుల్ క్యాండిడేట్స్ అయితే మాకు హైర్ చేసుకోలేకపోతున్నామని హెచ్ఆర్ పీపుల్ చెప్తున్నారు. అంటే ఇక్కడ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఏదో బేసిక్ పాయింట్స్ నేర్చుకొస్తున్నారు అని చాలామంది చెప్తున్నారు. సో ఎవరైతే కొంచెం ఆ సబ్జెక్ట్లో యాజ్ ఏ డెవలపర్గా సర్వీస్ నౌ డెవలపర్ ఆ యాక్టివిటీస్, ఆ వర్క్ ఫ్లో కానీ, ఫ్లో డిజైన్ కానీ, ఫామ్ డిజైన్ కానీ, యూఐ పాలసీస్ కానీ, ఓకే, ఆ స్క్రిప్ట్ రైటింగ్ కానీ, వీటిలో చాలా ఆ ఇంటిగ్రేషన్స్ పార్ట్ కానీ వీటిలో చాలా నాలెడ్జ్ అయితే తక్కువగా ఉంది. అందువల్ల మేము మంచి క్యాండిడేట్స్ని ఇంకా సెర్చ్ చేస్తున్నాము. అయితే ప్రొఫైల్స్ ఉండటానికి అయితే చాలా ఉంటున్నాయి జాబ్ పోర్టల్స్లో. బట్ వన్స్ ఎంట్రీ కండక్ట్ చేస్తే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అయితే మోస్ట్ ఆఫ్ ది ప్రొఫైల్స్ అయితే మ్యాచ్ కావట్లేదని చాలామంది ఇచ్చారు. మరి మీరేమంటారు? మీరు ఆల్రెడీ మీ సర్వీస్ నౌ డెవలపర్ కోర్స్ కంప్లీట్ చేసి ఇలాగే ఇంటర్వ్యూస్ ప్రిపేర్ అవ్వడంలో స్ట్రగుల్ అవుతున్నారా? ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడంలో స్ట్రగుల్ అవుతుంటే మీ డీటెయిల్స్ని ఈ మెయిల్ ఐడికి షేర్ చేయండి. సో మీకు సర్వీస్ నౌ డెవలపర్ మీద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేయించి అండ్ ఎవ్రీ వీకెండ్ మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించి మీకు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయలేక చేస్తామని. మరి మీరు సర్వీస్ నౌ డెవలపర్ కోర్సు నేర్చుకుంటున్నారా ఆర్ నేర్చుకోబోతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.